అయితే రీసెంట్ గా అనిత ఎవరైతే హోంమంత్రి అనిత గారు ఉన్నారో ఆమె పనితీరు బాగాలేదు అనే ఒక విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ ప్లేస్ లోనే చాలా సార్లు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకవేళ హోంమంత్రి తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా అంటే రాజకీయ వర్గాలు వినిపిస్తున్న మాట. దీని గురించి వేరే ఉంటారు. తెలుగుదేశం పార్టీ అంటేనే చిన్న కులం వాళ్ళని పైకి తెచ్చిన పార్టీ అనే దానికి ఉదాహరణ హోంమంత్రి గారు. ఆమె ఏంటి కులం? ఆమె మాల, మాదిగో. ఆమె నాకు మాలో మాదిగో తెలియదు, కానీ ఆమె ఈ రోజు హోంమంత్రిగా ఉంది అంటే రాష్ట్రానికి గర్వకారణం. అది గుర్తించాలి వాళ్ళ కులం వాళ్ళు కూడా. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్నే ప్రోత్సహిస్తే ఒక దళిత డాక్టర్ని రోడ్డు మీద, ఒక సీనియర్ డాక్టర్ని, ఒక డాక్టర్ వాల్యూ తెలుసా నీకు? ఒక డాక్టర్ వాల్యూ నీకు తెలుసా? రోడ్డు మీద ఆడిని చేతులు కట్టేసి ఎంత హింస పెట్టావయ్యా. కానీ అదే దళితుల్ని ఒక హోంమంత్రిగా పెట్టారంటే వాళ్ళ ద్వారా నీకు సమాధానం చెప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అది చాలు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రకి, 70 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రకి గర్వంగా చెప్పుకోవడానికి ఆ రెండు చాలు. అది చూసావా, జై బాబు అనే పదం వచ్చేసింది చూసావా, అది ఒక్కటి చాలు ఉదాహరణ మనం గర్వంగా చెప్పుకోవడానికి. ఇంకేం కావాలా? ఆమెకేం తక్కువ? ఆమె ఆడు రీసెంట్ గా మేకప్ ఏదో మాట్లాడినాడు, ఇవాళ వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆడికేం తెలుసు? కోడిగుడ్లు తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెడతాడా? 400 కోట్లు ఖర్చు పెడతాడా? మళ్ళీ యోగా వెక్కి కోడిగుడ్డుకి తేడా తెలియని వాళ్ళ నేను ఒక్కటి అడుగుతున్నాను. భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో మంత్రి అంటారు చూసావా, ఆ మంత్రిగా చేసిన వాళ్ళు ఒక్కళ్ళు ఓడిపోయిన వాళ్ళు లేరు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో 10 మంది తప్ప. తెలుసా నీకు? ఏ పార్టీలో ఓడిపోవాల. మంత్రిగా చేసాడంటే వాడు ఇంకొక 50 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తాడు అన్న ఫీలింగ్ ఉండేది భారతదేశం. ఇప్పుడు దాకా లేదు. మరి ఓడిపోయారంటే ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా చెప్పు. అంటే రీసెంట్ గా ఎవరైతే ట్రిపుల్ ఉన్నారో ఆయన మీద కొన్ని, అంటే జడ శ్రవణ్ ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని మీద కేసు పెట్టండి అని చెప్తే నేను ఇప్పుడే పెట్టాను, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి పదవి తీసుకుంటారో అప్పుడు మాత్రం నేను పెడతాను కేసు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి ఆయన అన్నాడు హైట్ అందాలని. నాలిక కోసి అంటే నాలిక పెడతాడంట. అందాలి కదా, నాలిక అందాలి కదా. ఆడి హైట్ ఎంత? ఆయన రీసెంట్ గా రాముల వారి గుడి అయితే అదేమైందంటే ఏదో గ్రామ దేవతకు సంబంధించిందని చెప్పి అక్కడ దళితులు కొంతమంది పోరాడితే దాన్ని కాముగా చేశారు. రాముల గుడి పక్కనే ఆల గుడి కూడా 2 కట్టేశారు, కామ్ అయిపోయి. దీన్ని వెళ్ళి రాజకీయం చేయటం ఏంది? నువ్వు ఉండేదేడా? హైదరాబాద్ లో. నీతో పాటు ఇంకొకటి పనికి మాలినోడు, ఆడి పేరు ఏదో ఉంది, శ్రావణ్ ఆడు. మరి ఆ యాదవ ఆడు కాలరాగరేసి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ బీకేస్తాడు. ఏం బీకుతావు? టచ్ చేయగలవా? నువ్వు అసలు టచ్ చేయగలవా? ఇప్పుడు వెళ్ళావు పిఠాపురం కోర్టు నుంచి జైలుకి వెళ్ళినట్టుండవు. ఏ జైలుకి వెళ్ళావో తెలియదు. మరి ఏ టచ్ చేస్తున్నావో ఏమో, మరి ఏ లాఠీ పట్టుకుంటున్నావో నాకు అర్థం కావట్లా. ఇంకా రేపు వస్తాయో వీడియోలు, రేపు వస్తాడు బయటకు వచ్చినప్పుడు ఏ లాఠీ ఏందనేది అర్థమైంది. కాబట్టి రేపు వాడి గురించి మాట్లాడదాం. జరంతా నోరు భద్రం అయ్యా. సోషల్ మీడియా ఉంది, నీలో ఉందో చెప్పుకో, అడుగు ప్రశ్నలు. ఎందుకయ్యా నీకు డౌట్ ఏంది? మొత్తం తిరుగు. అదేమంటే రీసెంట్ గా పనికి మాలినోడు రౌడీలు వేసుకుని అమరావతికి వెళ్తారంటాడు. వాళ్ళు ఏమన్నా చెప్పిన ఒక్కడన్నా పనికి మాలినోడు ఉన్నాడు? దాన్ని ఒక్కడన్నా పనికొచ్చేవాడు ఒక్కడన్నా ఉన్నాడు? ఆ రాంబాబు గాని, పేరుని నాని గాని, ఆ అవినాష్ గాని, వాడు ఆ జిల్లాలో పుట్టిన పనికి మాలిన ఎదవాలంటే వాళ్ళు ఏం తెలుసా? మీకు రాజధాని రైతులకి వెళ్తారు. పెనమాక రైతులు ఒక రైతు పేరు చెప్పు. మా భూములు లాక్కున్నారు అని ఒక రైతు పేరు నీకు చెప్పు. నేను రీసెంట్ గా నిన్న రోడ్డు చూశాను, హైవే రోడ్డు, ఎకరం బాతిక నేను ఇవ్వనని పట్టుబట్టి కూర్చున్నాడు ఆ రైతు. మళ్ళీ ఆడు కమ్మోడే పట్టుబట్టి కూర్చున్నాడు, నేను ఇవ్వనని. ఆడిని వదిలేసి రౌండ్గా తిప్పి రోడ్డు వేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. కబ్జా చేయాలంటే లాక్కోవాలంటే లాగేస్తుంది. నా దగ్గర ఉంది, ఫోటో ఉంది, చూస్తే నువ్వు ఆశ్చర్యం అనిపిస్తావు. హైవే రోడ్డు అది, నేషనల్ హైవే రోడ్డు అది. ఆడు ఎకరం ఇవ్వనన్నాడు, పంట వేసాడు ఆల్రెడీ. పసుపు పంట కనపడుతున్నది, రౌండ్ ఇట్ట క్రాస్గా వేసారు. మరి హైదరాబాద్కి మళ్ళీ కబ్జాలు చేసేస్తున్నారు, హైదరాబాద్ మచ్చ వేస్తున్నారు. హైదరాబాద్కి మళ్ళీ ఆడ కబ్జాలు చేయడానికి లేదయా. రైతులు నువ్వు వెళ్ళి ఒక్క ఎకరం వాడు వెళ్తానంటున్నావు. రేపు వెళ్ళు చూడు ఆడ ఏం జరుగుతుంది ఏందో చూడు. నీకు అప్పటికైనా అర్థమైంది అమరావతి అంటే ఏంది, మావి గన్ అంటే ఏంది అనేది నీకు అప్పటికైనా అర్థమైంది. ఇప్పుడు మావి గన్ అనేది తెలుసుకున్నావు, అమరావతి అనేది కూడా అర్థమైంది. నువ్వు ఏంటంటే 2-3 సార్లు వెళ్ళినట్టుండవు, మచిలీపట్నం కానీ ఇటు సైడ్ విజయవాడ గారు వెళ్ళినట్టుండవు, ఏదో పనికిమాల నాటికి వెళ్ళినట్టుండవు. దాని గురించి నీకు తెలిసింది. ముఖ్యంగా అమరావతి వెళ్ళి చూడు, నేను స్వాగతిస్తారు. ఇలాంటి రౌడీలను పంపి, మాకు అల్లారులో చేయడానికి ఇలాంటి రౌడీలను పంపించకుండా నువ్వు వెళ్ళు. నీకేంది రాజధాని అంటే ఏంది, నీ బిల్డింగ్లు అంటే ఏంది, మళ్ళీ ముఖ్యమంత్రిలో ఫ్యూచర్లో అయితే నువ్వు ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చున్న బిల్డింగ్లు ఏంది, నువ్వు ఇల్లు కట్టుకున్నావుగా, నీకు మళ్ళీ కడతారు. మరి ఇప్పటికైనా మారండి జగన్ గారు. నీ ఇల్లు చూసి అందరూ బాగుంది అనుకున్నారు, కానీ నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు 5 ఏళ్ళు, ఎవరైనా చూసారా?
ఒక్క వీడియో చూసింది బయటకు వచ్చిందా? మరి ఏం పేరు నీకు? పట్టాలు కట్టుకుని వెళ్ళు, ఎంత చెడ్డ పేరు అది. ఏ రోజైనా మీ నాన్నగారు అట్టా ఉండారా? 9 ఏళ్ళు 8 ఏళ్ళు పరిపాలించిన సింహం అన్నారు ఆయనే, రాజుగా గర్వంగా చెప్పుకుంటున్నారు. నీకు తెలుసో తెలీదో ఆయన రుణమాఫీ చేశాడు, రైతులకు ఇచ్చాడు మాట. ఎక్కువ రుణమాఫీ తీసుకుంది, ఎక్కువ రుణం తీసుకుని నలిగిపోయింది గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళే, అమరావతి రైతులే. రుణమాఫీ ఒక్కొక్కరికి 50 లక్షలు 30 లక్షలు చేసింది కూడా మీ నాన్నగారే. తెలుసుకో, కావాలంటే వెళ్ళి రైతు అడుగు, మా నాన్న ఎంత రుణమాఫీ చేసి అంటాడు, చెబుతాడు నాకు 10 లక్షలు చేశాడయ్యా అని. మరి అంత పేరుంది మీ నాన్నగారికి ఆ 2 జిల్లాల్లో. చెడగొట్టుకో మాకు ఆ సలహాదారుల్ని. ఈ 10 మంది ఉన్నారే టీడీపీ నుంచి వచ్చిన 10 మంది, ఈ 10 మందిని బయటపడేసేయ్, రాని మాకు దగ్గరికి. ఎవరి పేర్లు ఏందనేది తెలుసు కదా నీకు. వాళ్ళని రానీకుండా ఉంటే నీకు 34 కాదు 59కైనా అవకాశం ఉంటది. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యా, ఏదో ఫోటో పెట్టుకోవాలంటున్నావు కదా ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నా ఫోటో ఉండాలంటున్నావు కదా, అది జరిగిద్ది. లేదనుకో ఇట్టాగే పట్టుకుని ఎలాడేవనుకో, మావి గంతో వెళ్తా, ఈ గంతో వెళ్తా, ఆ గంతో వెళ్తా అన్నావు అనుకో, నీకు అది నీకు భయపడే రోజులు పోయినాయి. గుర్తు పెట్టుకో, గుంటూరు కారం రుచి చూడబోతున్నారు మీరు అనేది గ్రహించాలి. థ్యాంక్ యూ.